రచ్చ ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ కనిపించకపోవడంతో చెలరేగిన పుకార్లకు గట్టి సమాధానమిచ్చాడు చరణ్. ఈ వేడి పుట్టించే మాటలతో నాయక్ ఆడియో ఫంక్షన్ కాస్త గంభీరంగా తయారైంది. అతిథులు మౌనంగా ఉండిపోయారు. అభిమానులు కేకలు ఈలలు వేసి తమ ఆనందాన్ని తెలిపారు. నాన్న తర్వాత స్థానం బాబాయ్దే అంటూ మొదలెట్టిన చరణ్ ఆడియో ఫంక్షన్ లోనో పబ్లిక్ ఫంక్షన్స్ లోనో కనిపిస్తేనే మాలో అనుబంధాలు ఉన్నట్టా అని ప్రశ్నించాడు. మా అనుబంధాలు మాకు తెలుసు, ఎవరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదని గుర్తు చేశాడు. పుకార్లు రాసే పత్రికలు, టీవీ ఛానల్స్ నా వెంట్రుక కూడా పీకలేవని హేళన చేశాడు. సరదాగా సాగే ఆడియో ఫంక్షన్ ఈ మాటలతో ఒక్కసారిగా మూడు మారిపోయింది. 37 ఏళ్లుగా మా వెంట ఉండే ఫ్యాన్స్ కోసం ఈ మాటలు చెబుతున్నాను, ఎవరికి సంజాయిషి ఇచ్చుకోవడం లేదని ముగించాడు చరణ్. ఈ మాటలపై పవన్ కళ్యాణ్ ఏమీ స్పందించలేదు. టీంని అభినందించి ఇండస్ట్రీలోని ప్రతి కుటుంబం తన కుటుంబం లాంటిదేనని, అందరూ బాగుండాలని అన్నాడు. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కుమార్.